మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము 24వ పాసురంని చూస్తున్నాము. ఆండాళ్ తల్లి చక్కగా ఈ 24వ పాసురంలో భగవంతుని సింహాసనం మీదకు రావాలి అని అందరూ వేడుకున్నారు. ఎలాగా సింహము చక్కగా ఆ జూలుని విదిలించుకొని గర్జించి వచ్చి బయటకు వస్తుందో ఆ విధంగా మీరు సింహాసనం మీదకు వచ్చి కూర్చోండి అని ఆండాళ్ తల్లి గోపికలందరూ వేడుకున్నారు. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఆ సింహాసనం మీదకి వచ్చి కూర్చున్నారు. తర్వాత ఆ విధంగా వచ్చిన తర్వాత జరిగే పాసురమే 24వ పాసురము. మొదట మనము ఆండాళ్ తల్లికి శరణం చెప్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. 24వ పాసురం అంటే ఈ పాసురంలో మంగళ శాసనం చేయడం అన్నమాట. మనము చదివి చూద్దాం. పాసురం 24వ పాసురం. அன்றி உலகம் அலந்தாய் அடி போற்றி சென்றங்குத்தேன் இலங்கை செற்றாய் திரள் போற்றி பொனச்சகடம் உதைத்தாய் பகல் போற்றி பொனச்சகடம் உதைத்தாய் பகல் போற்றி கன்று குனிலா எரிந்தாய் கலல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கெலோரெம்பாவாய் இன்று யாம் வந்தோம் இரங்கெலோரெம்பாவாய். చదవండి మాతాజీ. హరే కృష్ణ. அன்று இவ்வுலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாள் திரள் போற்றி பொன்ற சகடம் உதைத்தாய் புகழ் போற்றி பொன்ற சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாய் எரிந்தாய் கழல் போற்றி குன்று கூடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏந்தி பறை கொள்வான் என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கெலோரெம்பாவாய் இன்று யாம் வந்தோம் இரங்கெலோரெம்பாவாய். హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఈ 24వ పాసురంలోని భావ అర్థాన్ని తెలుసుకుందాం. ఈ పాసురంలో ఏమిటి అంటే ఇక్కడ ఏమైంది, మొదట మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఆండాళ్ తల్లి యొక్క తండ్రి పెరియాళ్వార్ అని చెప్తారు. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు. మనము ఈ పాసురాలు స్టార్ట్ చేసేటప్పుడే తెలుసుకున్నాం. ఆయన అంత గొప్ప వైష్ణవ భక్తుడంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు లక్ష్మీదేవి కూడా ఆయన యొక్క భక్తికి మెచ్చారట. అలాగా ఒకసారి ఆయన మీద ప్రేమతో వాళ్ళు అదే పెరియాళ్వార్ని చూడడానికి లక్ష్మీ సమేతుడై నారాయణుడే వచ్చేసారట. అలాగ వచ్చేసరికి
పెరియాళ్వారు ఏం చెప్పారు? స్వామి, నువ్వెందుకు ఇక్కడ వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చావు? నీకు దిష్టి తగులుతుంది కదా, అందరూ నిన్ను దిష్టి పెడతారు అని పెరియాళ్వారు చెప్పారట. చెప్పి ఎలాగ ఆయన్ని కీర్తించారు అంటే, பல்லாண்டு பல்லாண்டு పల్లాయరత్తాండు పలకోడి నూరాయిరం అంటే ఎన్నో వేల 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 సంవత్సరాలు నువ్వు బాగా ఉండాలి తండ్రి. అంటే ఏమి, ఒక భక్తుడు భగవంతుణ్ణి బాగా ఉండాలి, నువ్వు బాగుంటేనే మేమందరం బాగుంటాము అనేసి ఆయన్ని అలాగే మంగళ శాసనం చేస్తున్నాడు. అంటే ఏమి, నువ్వు బాగుండు స్వామి, మేమందరం బాగుంటాము, నువ్వు అలాగే ఎన్ని అంటే కోటి సంవత్సరాలు నువ్వు బాగుండాలి అని పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం అన్ని సంవత్సరాలు నువ్వు బాగా ఉండాలి అని పొగిడారట. ఎవరైనా భక్తుడు అలాగా ఉంటారా? అందుకే ఆ లక్ష్మీదేవికి చాలా సంతోషమైపోయి ఈయనకు కుమార్తెగా జన్మించాలి అని భూదేవి ఆ విధంగా రావడం జరిగింది. అలాగా ఇక్కడ ఏమైంది? ఆండాళ్ తల్లి ఆ గోపికలందరూ కూడా కృష్ణయ్యను చక్కగా పొగిడారు. మేలుకో కృష్ణ, లేచి నువ్వు సింహాసనం దగ్గరికి రా. ఆ సింహాసనం దగ్గర అందరూ గర్వంతో ఉన్న రాజులందరూ కూడా వచ్చి నీ సింహాసనం కింద కూర్చొని ఉన్నారు, నువ్వు ఇంకా రాలేదు, లేచిరా అని కృష్ణయ్యను పిలువగానే, ఇక భక్తులు కదా ఆయన, అది కాకుండా ఆయన మాట ఇచ్చారు, త్రేతాయుగంలో మీ అందరికీ కూడా నేను నన్ను చూసే భాగ్యాన్ని ఇస్తానని మాట ఇచ్చారు. అందుకని చక్కగా ఎలాగా ఆ సింహము గర్జిస్తూ వస్తుందో ఆ విధంగా కృష్ణయ్య చక్కగా బయట వచ్చి ఆ సింహాసనాన్ని అలంకరించారట. ఆ సింహాసనం ఎలాగ ఉంది? రత్న ఖచ్చిత మణులతో పొదగబడి రెండు వైపులా సింహం యొక్క గుర్తులు, బంగారుతో పొదగబడిన సింహం యొక్క గుర్తులున్ని అందులో ఆసీనుడయ్యారట భగవానుడు. ఇలాగా ఒక పాదాన్ని కింద ఉంచారు, కింద ఒక పీఠం ఉంటది. ఆ పీఠం మీద, అది కూడా బంగారు రత్నాలతో పొదగబడిన ఆ పీఠం మీద ఒక పాదాన్ని ఉంచారు. ఇంకొక పాదాన్ని మడచి ఆయన ఊరువు మీద అంటే తొడల మీద మడిచి ఉన్నారు. అదే ఒక దర్పం, రాజ టీవీ అంటారు కదా, ఒక పాదం కింద ఒక పాదం మడిచి సింహాసనంలో ఉండగా, అప్పుడు ఈ ఎవరు ఆండాళ్ తల్లి గోపికలు అందరు చూసారట. ఆయన పాదము కింద ఉన్నటువంటి ఆ పాదము అలాగే కందిపోయి ఉన్నదట. అంటే భగవంతుడు నిద్రలేచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ కోమలమైన పాదాన్ని ఎలాగ పోలుస్తారు? భగవంతుడి పాదాన్ని పద్మంతో కదా, పద్మం చాలా సున్నితమైనది, ఆ తామర. అలాగా ఆయన నడిచి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొనేసరికి ఆయన పాదాలు ఎర్రగా కందిపోయాయట. ఆ పాదాలని చూసేసరికి అయ్యో మనం తప్పు చేశామే, భగవంతుణ్ణి ఇలాగ నడిపించి ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పడం వల్ల ఆయన పాదాలు అలాగ ఇదైపోయాయే, ఇంకా ఆయనకు ఇంకా వచ్చి కూర్చున్నారు, ఇంకా దిష్టి తగులుతుందేమో అని చెప్పి ఈ పాసురంలో ఆండాళ్ తల్లి చక్కగా హారతి చేస్తూ మంగళం పాడుతున్నారు. అంటే ఆయన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ పొగడుతూ చక్కగా హారతులు ఇస్తున్నారు. అది అర్థం తెలుసుకుందాం. అండ్రి ఉలగం, అండ్రి అంటే ఆ రోజు, ఏ రోజు? వామనుడి రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చిన ఆ రూపం. ఆ రోజు నీవు అలందాయ్ ఈ లోకాన్నే కొలిచావు కదా, నీ పాదాలకు ఆ అడి అంటే పాదాలకి పోట్రి మంగళం అంటూ హారతి చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ నారాయణ్ణి, విష్ణువుని గుర్తు తెచ్చుకుంటూ చక్కగా వామనుడి గురించి ప్రతి దాంట్లో మనకి చాలా సార్లు వచ్చేసింది. అంటే వామన అవతారము అంత గొప్ప అవతారం అది. కాబట్టి అక్కడ వామనుడిని గుర్తు తెచ్చుకొని చెప్తున్నారు. ఇక సెండ్రంగు తెన్ ఇలంగై, ఇక శ్రీరామచంద్రుని గురించి. శ్రీరామచంద్రుడు ఏం చేశారు? దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఇలంగై
లంకకు వెళ్ళి సెట్రాయ్ తిరల్ పోట్రి కీర్తి, ఆయన అక్కడ వెళ్ళి ఆ రావణాసురుణ్ణి సంహరించి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. అలాంటి చేసిన నీ కీర్తికి మేము మంగళం పాడుతున్నాము. పోట్రి అంటే మంగళం పాడుతున్నాము. ఇక పొండ్రచ్చగడం ఉదైతాయ్. పొండ్రచ్చగడం అంటే సకటం. ఏంటి? సకటాసురుడు. చక్కగా యశోదమ్మ శ్రీకృష్ణుని అక్కడ పడుకోబెట్టి ఆమె పనిలో ఉంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ చక్కగా కృష్ణుడు ఆడుకుంటూ ఉన్న సమయంలో ఈ కంసుడు పంపించినటువంటి ఆ అసురుడు సకటం రూపంలో చిన్న ఒక బొమ్మలాగా, చెక్కతో చేసిన బొమ్మలాగా కృష్ణ భగవాను కాలు దగ్గరికి వచ్చి నిలిచింది. వెంటనే ఏం చేశాడు కృష్ణ భగవానుడు? కాళ్ళతో ఒక్క పెట్టున తన్నడం జరిగింది. అలాగా తన్నేసరికి అలాగే పార్టిల్గా ఆ చక్రం అంతా కూడా విరిగిపోయాయి అన్నమాట. ఇక ఆ అసురుడు కూడా పెద్ద రూపంలో అక్కడ పడి చచ్చిపోయాడు. ఆ విధంగా కళల్ పోట్రి, ఆ విధంగా నువ్వు ఆ వత్సాసురుణ్ణి తన్నడం వలన ఎలాగా నీ పాదాలకు దెబ్బ తగిలి అలాగ సున్నితమైన పాదాలు కందిపోయాయేమో, నీకు మంగళం, అలాంటి పాదాలకి మంగళం చెప్తున్నాము అని ఇక్కడ ఆ వత్సాసురుని యొక్క కథను తెలియజేశారు. ఇక కుండ్రు కుడయాయ్ అంటే కుండ్రు అంటే లేగ దూడ. దూడ రూపంలో ఇక్కడ ఎవరు వచ్చింది? సారీ, వత్సాసురుడే లేగ దూడ. మనం లాస్ట్ పైన చదువుకునింది శకటాసురుడు. ఆ బండి రూపంలో వచ్చింది శకటాసురుడు. ఈ కండ్రు కునిలా అంటే కండ్రు కునిలా ఎరిందాయ్ కల్లెల్ పోట్రి. ఓకే, కండ్రు అంటే ఏమిటి? లేగ దూడ. దూడ రూపంలో అంటే భగవంతుడు, ఆ స్నేహితులు, బలరాముడు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ వనంలో ఆడుకుంటూ ఉండగా ఈ కంసుడు పంపించినటువంటి ఈ అసురుడు కండ్రు కునిలా అంటే ఒక దూడ రూపంలో వారి దగ్గరికి వచ్చాడనమాట. ఎప్పుడైతే ఆ దూడ రూపంలో వచ్చిన ఆ వత్సాసురుని భగవంతుడు గుర్తించాడో, దాని 2 కాళ్లను పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఒక చెట్టు మీదకి గిరాటు వేశాడనమాట. ఓకే, అది అలాగ పోయి ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయి ఆ దూడ రూపంలో ఉన్న వత్సాసురుడు కూడా మరణించడం జరిగింది. ఆ చెట్టు ఏమిటంటే వెలగ చెట్టు. ఆ వెలగ చెట్టు కూడా ఒక రాక్షసుడి యొక్క రూపమే అట. అంటే అలాగ భగవంతుణ్ణి ఏ రూపాలలో, చెట్ల రూపాలలో, ఈ జంతువుల రూపాలలో ఇలాగ వచ్చి ఏ విధంగానైనా వీళ్ళనందరినీ హతం చేయాలని ఆ కంసుడు పంపించినటువంటి మనుషులు వీళ్ళందరూ. ఆ విధంగా ఆ కండ్రుకునిలా ఎరిందాయ్ కలిల్ పోటు. ఎరిందాయ్ అంటే విసిరేసావే, అలాంటి నీకు నీ పాదాలకి మంగళం అని చెప్తున్నారు. ఇక కుండ్రు కుడయాయ్. కుండ్రు అది కండ్రు, ఇది కుండ్రు. కుండ్రు కుడయాయ్ అంటే భగవంతుడు ఇంద్రుడు చాలా తెలివితనం లేని విధంగా భగవంతుని మీదే అసూయ కలిగి ఆ వరుణుణ్ణి రప్పించి, సంవర్తక మేఘాలను రప్పించి 7 రోజుల పాటు కుంభవృష్టిని కురిపించాడు. అంటే భగవంతుడు దేవాది దేవుడు అని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ విధంగా చేసేసరికి భగవంతుడు ఏం చేశారు? గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఎడుతాయ్ గుణం పోట్రి. అలాంటి గుణం కలిగిన భగవంతుడు ఆ 7 రోజులు, 7 పగలు, 7 రాత్రులు ఆ గోవర్ధనగిరిని పైకి ఎత్తిపెట్టి ఆ వ్రజవాసులందరినీ, పశు సంపదనంతటిని కూడా కాపాడిన ఓ గుణం కలిగినటువంటి వాడా, గుణోత్తముడా, అలాంటి నీకు పోట్రి మంగళం పాడుతున్నాము. మళ్ళీ వెండ్రు పగై కెడుకుం అంటే శత్రువులు. అలాంటి శత్రువులను అందరినీ కూడా, ఎంతో మంది శత్రువులని భగవంతుడు
వారి భగవంతుని యొక్క హస్తాలతోనే వారిని ఎంతో మందిని సంహరించాడు. నిన్ కయిల్ వేల్ పోట్రి, ఆయన హస్తాలతో ఎంతో మంది ఆ శత్రువులు, అసూయ కలిగిన వాళ్ళు, వ్యతిరేకులు, వీళ్ళందరినీ కూడా ఆయన సంహరించి జయించాడు. అలాంటి నీ చేతులకు పోట్రి, మేము మంగళం పాడుతున్నాము అని చెప్తున్నారు. ఎండ్రుండ్రున్ సేవగమే అంటే అన్ని చోట్ల విజయాన్ని సాధించినటువంటి ఓ భగవంతుడా, నీకు ఎక్కడ కూడా అపజయాలు అనేదే లేదు, అన్ని చోట్ల జయమే. ఎక్కడ వెళ్ళినా కానీ నువ్వు జయించి పరాక్రమశాలిగా సేవగమే ఏత్తి పరై కొల్వాన్, నీకెక్కడ పోయినా ఆ పరాక్రమంతానే చూపించావు. అలాంటి నీ పరాక్రమవంతానికి కూడా మేము మంగళం పాడుతున్నాం. ఇక ఏత్తి పరై కొల్వాన్, పరై వీళ్ళు ఆండాల్ తల్లి ఆ గోపికలందరూ కూడా ఆయన ఒక వస్తువు అన్నారే, అంటే భగవంతుడు ఒక ఒక వాద్యాన్ని ఇస్తాను మీరు రండి అని చెప్పారు కదా, దానికని వీళ్ళు రావడము జరిగింది. దానినే మాటి మాటికి అడుగుతున్నారు. పరై కొల్వాన్ ఇంట్రు యాం వందో, దానిని తీసుకోవడానికి మేము వచ్చాము. ఆ సాధనం ఏంటి, ఆ వాద్యం ఏంటి, మాకు ఇవ్వు కృష్ణ, మేము దానికోసం వచ్చాము అంటూ ఇక్కడ దానికోసం ఇంద్రియాం వందో ఇరంగేలో ఎంపావాయ్ అని ఇక్కడ చెప్తున్న వ్రతం చేస్తున్నాము, మేము నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ నీకు మంగళం పాడుతున్నాము. ఆ పర అనే ఆ వాద్యాన్ని మాకు ఇవ్వు కృష్ణ, దానికోసం మేమందరం వచ్చాము అని చెప్తున్నారు. ఇంకా అర్థాన్ని చూసినప్పుడు మనము వామనుని గురించి ఆ రూపం దాల్చి ఆయన 3 అడుగులు అడిగి ఆ అడుగులతోనే కదా కొలిచాడు. అలాంటి నీ పాదాలకు మంగళం చెబుతున్నాము. తర్వాత శ్రీరామచంద్రునిగా లంకలో వెళ్ళి ఆ రావణాసురునితో యుద్ధం చేసి నీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తావు. ఆ కీర్తి ప్రతిష్టలకు మేము మంగళం పాడుతున్నాము. ఇంకా శకటాసురుడు అనే రాక్షసుని కాళ్ళతో తన్ని నీ కాళ్ళని ఆ బలాన్ని చూపావు, కాబట్టి నీకు మంగళం అని చెప్తున్నారు. ఇంకా దూడ రూపంలో వచ్చిన వత్సాసురుణ్ణి కూడా దూరంగా విసిరేసావు, అలాగ విసిరేసి నీ బలాన్ని చూపావు, నీకు మంగళం పాడుతున్నాము. ఇక గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నీ యొక్క గుణగణాన్ని ఇమ్మడింపచేసేలాగా చేశావు, కాబట్టి నీకు మంగళం పాడుతున్నాము. ఇంకా శత్రువులంతా కూడా సమూహంగా వాళ్ళందరూ అసూయపడే వాళ్ళందరినీ కూడా ఓర్వలేని వాళ్ళందరినీ కూడా నీవు నీ హస్తాలతో ఎంతో మందిని జయించావు. అలాంటి నీ హస్తాలకు కూడా మంగళం పాడుతున్నాము. ఇక మేము ఎందుకు వచ్చామో తెలుసా, నీవు పరా అనే వాద్యాన్ని మాకు ఇస్తాను అని చెప్పావు కదా, దానిని ఇస్తే మేమందరం కూడా మా వ్రతాన్ని చేసుకుంటాము అని ఇక్కడ ఆండాల్ తల్లిని ఈ మంగళం అంటే ఈ యొక్క పాసురంలో భగవంతునికి ఎక్కడ ఆయన పాదాలు కందిపోయేలాగా మనమే పిలిచాం కదా అంటూ వాళ్ళు కొద్దిగా బాధపడుతూ ఆయనకు ఇంకా మంచిగా అంటే పొగడుతూ ఆయన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ ఈ పాసురాన్ని ఆండాల్ తల్లి చెప్పారు. ఇక నెక్స్ట్ 25వ పాసురంకి వెళ్దాం. ఈ పాసురం కూడా చాలా అద్భుతంగా ఉంటది, ఇందులో మీనింగ్ కూడా చాలా బాగుంటది. ఏమంటే ఈ పాసురంలో భగవంతుని యొక్క అవతార రహస్యం గురించి ఆండాల్ తల్లి విన్నవిస్తున్నారనమాట. ఓకే. ஒருத்தி மகனாய் பிறந்துவோர் இரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளராம் தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம்
பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய் வருத்தமும் தீர்ந்து మగిందేలోరెంపావాయ్. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ஒருத்தி மகனாய் பிறந்த ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தருக்கிலானாகித்தான் தீங்கு நினைத்த தருக்கிலானாகித்தான் தீங்கு நினைத்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய் வருத்தமும் தீர்த்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఓకే, ఇక్కడ ఈ 25వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏం చేస్తున్నారు? భగవంతుని యొక్క అవతార రహస్యం గురించి చెప్తున్నారనమాట. అంటే పూర్తిగా కృష్ణ భగవాన్ యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఒరుత్తి అంటే ఇక్కడ ఒరుత్తి అనడం ఏమిటి అంటే ఒక్కరు. ఎవరు ఆ ఒక్కరు? దేవకీదేవి. ఆ దేవకీదేవి గర్భంలో ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఎలాగా? గర్భం అంటే 9 మాసాలు మోసి గర్భం కాదు, ఆ వసుదేవుని యొక్క హృదయంలో ఆయన భగవంతుడు రావడం జరిగింది. తర్వాత దేవకీదేవి హృదయంలో ప్రతిష్టాపన అవ్వడం జరిగింది. తరువాత గర్భంలో ఆయన కృష్ణ భగవానుడు ఇదవడం జరిగింది. ఆ విధంగా ఆ ఒరుత్తి మగనాయ్ అంటే ఆ దేవకీదేవి యొక్క గర్భంలో వచ్చినటువంటి కృష్ణ పిరందు ఆవిర్భవించి ఒరు ఇరవిల్ ఒక్క రాత్రిలో ఏమైంది? ఒక్క రాత్రిలో వసుదేవుడు ఆ చక్కగా బుట్టలో శ్రీకృష్ణ భగవాను ఉంచుకున్నారు. మాయ చేత అంతా కప్పబడిపోయి అందరూ నిద్రపోతున్నారు. ఇక ఆయన ఆ బుట్టలో ఉంచుకొని బయటకు, ఆ జైలు నుంచి బయటకు వచ్చి యమునా నది దారి ఇవ్వగా బలరాముడు అదే వాసుకి చక్కగా గొడుగులాగా ఇదవగా వెళ్ళి ఆయన గోకులంలో చక్కగా యశోదమ్మ దగ్గరకు భగవంతుణ్ణి చేర్చాడు కదా. అంటే ఒక్క రాత్రిలో ఇదంతా జరిగిపోయింది. అదే ఓర్ ఇరవిల్. ఓకే, ఒరుత్తి మగనాయ్. ఒరుత్తి ఇక్కడ ఎవరు? యశోదమ్మ. యశోదమ్మ అదృష్టం చూడండి, ఒక్క చోట ఆయన ఆవిర్భవించి ఈమెకి ఆ యశోదమ్మకు ఏ బిడ్డ పుట్టారని కూడా ఆమెకి తెలియలేదు. మగ శిశువా ఆడ శిశువా అన్నది కూడా తెలియలేదు. అలాగా ఆమె నిద్రలో ఉన్నప్పుడు కృష్ణ భగవాన్ని ఆమె పక్కలో ఉంచారనమాట. అలాగా ఆ యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలంటే ఆమె 3 జన్మలలోనూ భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉన్నారట, నాకు బిడ్డగా ఆవిర్భవించాలి అని. యశోదమ్మ యొక్క ముందు పాస్ట్ టైం గత జన్మ తీసుకున్నప్పుడు ఆమె ధర అనే నామంతో ఉన్నారు. ద్రోణ ధర దంపతులు. ఆ ధర అనే ఆమె వచ్చి ఎలాగా పేదరికంలో ఉన్న స్త్రీ అన్నమాట. ఆమె అలా పేదరికంలో ఉంటే కూడా ఆమె అడవికి వెళ్ళి కట్టెలను కొట్టి ఆ కట్టెలను తెచ్చి వ్యాపారికి ఇచ్చి
ఆ డబ్బులు ఇచ్చాక ఆ డబ్బులతో వెళ్ళి ఆమె వంట సరుకులు తెచ్చుకొని చక్కగా వంటలు చేసి అతిథులకు ఎవరొచ్చి అడిగినా కానీ వాళ్లకు భోజనాన్ని పెట్టేదట. అంతటి గొప్ప భక్తురాలు ఆమె ధర. అలాగా ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి నారాయణునికే తెలిసింది ఈ విషయం. ఇంత చక్కగా అంత పేదరికంలో ఉండి కూడా అతిథులకు చక్కగా భోజన వసతుల్ని ఇస్తున్నదే, మనము ఒకరోజు వెళ్ళాలి అని నారాయణుడు సన్యాసి రూపంలో అక్కడికి వెళ్ళారట. పాపం ఆయన సన్యాసి రూపంలో వచ్చిన సమయానికి ఆమె ఇంటిలో ఏమీ లేవు. ఇంకా అడవికి వెళ్ళే ఇది కూడా లేదు ఆ సమయానికి. ఇక ఏం చేసింది, ఆమె ఒక వ్యాపారి దగ్గరకు వెళ్ళిందట. వెళ్ళి నాకు కొద్దిగా ధనాన్ని ఇవ్వండి, నేను మీకు ఇచ్చేస్తాను అంటే ఆ వ్యాపారి, ఈమె చాలా సౌందర్యవతి ధర అనే స్త్రీ, ఆమె ఆ సౌందర్యాన్ని చూసి ఆమెను ఒక వెకిలిగా అడిగాడట. నువ్వే ఇంత అందంగా ఉన్నావు కదా, నేను డబ్బులు ఇస్తానులే తీసుకోను అన్నట్టుగా చెప్పేసరికి ఆమెకు అప్పుడు తోచింది. కానీ ఆమె భక్తురాలు, ఆమెకు మన సౌందర్యాన్ని చూసి ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేసి ఆమె సౌష్ఠము ఆ విధంగా ఉన్నది, అందచందాలు. కాబట్టి ఆమె తన స్తనాలనే కోసి చేయడానికి చేసిందట. అంటే ఈ అందాన్ని చూసి కదా నువ్వు ఇలాగా చేస్తున్నావు, నాకు ఈ అందమే వద్దు అని ఆమె నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యాపారి కళ్ళు తెరిచి తన చేసిన తప్పును తెలుసుకొని ధనాన్ని ఇచ్చి తల్లి అని సంబోధించాడట. తర్వాత ఆమె ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సామాన్లన్నీ తెచ్చి వంట చేసి చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టిందట. అప్పుడు నారాయణుడికి ఎంత కష్టమైన పరిస్థితి కదా, వెళ్ళి అలాగా తీసుకొచ్చి చేయడం. అప్పుడు భగవంతుడు చెప్పాడట, తరువాతి జన్మలో నువ్వు యశోదగా జన్మిస్తావు, నేను నీ కుమారునిగా జన్మించి నీ ఒడిలో నిరంతరము నిన్ను చూస్తూ గడుపుతాను, నువ్వు అన్ని లీలలను కూడా నా గురించి తెలుసుకుంటావు అని అభయం ఇచ్చారట. ఆ విధంగా తర్వాతి జన్మలో యశోదమ్మ అవ్వడం జరిగింది. ఆ యశోదమ్మ అదృష్టం చూడండి, ఆ నోటిలో మన్ను తిన్నాడని బలరాముడు చెప్పినప్పుడు 14 భువన భాండాలని ఆమె చూడగలిగింది. తర్వాత దామోదర లీలలో ఆయన్ని కట్టిపడివేయాలని ఆయన వెంబడి చిన్న పిల్లలాగా పరిగెడుతూ పట్టుకోవడానికి ప్రయత్నించి ఇక కాలేదని ఆయనే ఆమెకు పట్టుబడిపోయాడు. ఆ విధంగా ఎన్నో, అంటే తల్లి అయినటువంటి దేవకీదేవి ఈ లీలలన్నీ చూడలేకపోయారు. ఆ చిన్న పిల్లవానిగా ఉండేటువంటి ఆ చేష్టలు అవన్నీ చూడలేదు. కానీ ఈమె ఆ ధర ఆ విధంగా కోరింది కాబట్టి భగవంతుడు యశోదమ్మకు ఆ లీలలన్నీ చూపించారు. ఆ విధంగా ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు వలర, అక్కడ ఒళిత్తు వలర ఒళిత్తు వలర అంటే అక్కడ చక్కగా ఆమె భగవంతుడు అక్కడ ఉన్నాడు యశోదమ్మ దగ్గర. మళ్ళీ తరికిల్లానాగి తాన్ తీంగు నినైందా అంటే ఆ సహింపలేక ఓర్వలేక ఆ కంసుడు ఏం చేశాడు, భగవంతుణ్ణే హతం చెయ్యాలి అని, ఆయనకి కష్టం ఇయ్యాలని అనుకున్నప్పుడు కరుత్తై పిలైపిత్తు అంటే ఏమి అనుకున్నాడో కంసుడు భగవంతుణ్ణి ఆ విధంగా చేయాలని, దాన్ని తలక్రిందులుగా చేశాడు భగవంతుడు. అంటే కంసుడు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి కదా, కంసుడినే సంహరించాడు కృష్ణ భగవానుడు. అలాంటి ఆ కంసుని వైట్రిల్ అంటే ఆయన యొక్క ఉదరంలో అగ్నిని రాజింపజేస్తావు. ఎప్పుడు అలాగా అగ్ని రగులుతుంది అంటే ఇతరులు బాగా సంతోషంగా ఉన్నప్పుడు, మనకన్నా వాళ్ళు మించిగా ఉన్నప్పుడు, మనకన్నా ఎక్కువ పరాక్రమంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ విధంగా కష్టపడతారు. ఆ విధంగా భయపడే విధంగా ఆ కంసుని ఉదరంలో అగ్నిని రాజేపించిన చేసినవాడా అని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ నెరుపెన్న నిండ్ర నెడుమాలే ఉన్నాయి అంటే ఆ విధంగా నువ్వు ఆశ్రిత బాంధవుడు అయ్యావు మాకందరికి కూడా. నిన్ను అరుతిత్తు వందో, నిన్ను ఆర్ధించడానికి
అర్థించడానికి వచ్చాము. ఏమి అర్థించడానికి? మాకు ఆ పరై తరుదియాగిల్ ఆ వాద్యాన్ని మాకు కావాలి. ఎప్పుడు అదే ఆండాల్ తల్లి ఆ గోపికలకు అదేదో కృష్ణ భగవాన్ ఇస్తానన్నారు కదా, మనకి అది ఎందుకు ఇవ్వలేదు, దాన్ని కావాలి, అది అంతే కదా యాంగ్షియాసిటీ. ఎలాగంటే ఒకరే మా ఇంటికి రా, నీకు ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే మనము ఏముంటది, ఏమై ఉంటుంది గిఫ్ట్, వాళ్ళు చూపించలేదనుకో అసలు ఇంకా అంతే, దాని గురించే మనసంతా ఉంటది. ఇక్కడ సాక్షాత్ భగవంతుడే చెప్పారు, మీరందరూ రండి, మీకు ఆ వాద్యం ఇస్తాము అన్నారు కదా. కాబట్టి ఆ వాద్యాన్ని ఆర్దించడానికి మేము ఇక్కడికి వచ్చాము అని ఇక్కడ అడుగుతున్నారు. తిరుతక్క సెల్వము అంటే ఇక్కడ తిరుతక్క సెల్వం అంటే చెప్పలేని అలవి కాని సంపద. ఎవరికి? లక్ష్మీదేవికి మాత్రమే చెందినది ఆ ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి తన తోడుగా ఉండడం వల్ల భగవంతుడు కూడా ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. అలాంటి ఐశ్వర్యం కలిగిన వాడా, సేవగము యాంపాడి నీ వీర చరిత్రలన్నింటినీ మేము చక్కగా కీర్తిద్దాం, స్తుతిద్దాం చేస్తాము. అలాగ చేసినప్పుడు మా హృదయాల్లో ఉండే అన్నీ కూడా తీరిపోతాయి. మేము సంతోషంగా ఈ వ్రతం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కృష్ణ అని ఇక్కడ ఆండాల్ తల్లి చెప్తున్నారు. మనం ఒక భావంగా చూసుకున్నప్పుడు ఈ సృష్టి స్థితి లయలకు అన్నిటికీ కారణ జన్ముడే భగవంతుడు. అలాంటి భగవంతుడు ఒకరి దేవయాని యొక్క గర్భంలో ఆవిర్భవించి అదేవిధంగా ఇంకొకరైనటువంటి యశోదమ్మ దగ్గర ఆయన పెరిగాడు. ఓకే, ఆ విధంగా తర్వాత అలాగా పెరుగుతున్నటువంటి ఆ కృష్ణుణ్ణి చూసి ఓర్వలేని ఆ కంసుడు ఎంతో మంది అసురులను పంపి సంహరించాలని చూశాడు. కానీ అది రివర్స్గా అలాగా చేసినటువంటి ఆ కంసున్నే నువ్వు హతం చేయగలిగా, అంటే అతని కడుపులో అగ్నిని రాజింపజేశావు భయంతో. అయ్యో కృష్ణుడు ఉన్నాడు, వస్తున్నాడు, అయ్యో మనల్ని చంపేస్తాడు అని ఆ భయంతో ఆ అగ్నిని రాజింపజేసిన ఓ కృష్ణ. ఇంకా శత్రువులను అందరినీ కూడా చంపి నువ్వు ఆశ్రిత వత్సలుడవై ఉన్నావు. అలాంటి నిన్ను మేము ఆర్దించడానికి వచ్చాము. ఏంటి? మాకు ఆ పరా అనే ఆ వాద్యాన్ని ఇస్తానన్నావు కదా, నీకు వీలుంటే దానిని మాకు ఇవ్వు. ఇంకా ఏమి చెప్పనలవి కానీ ఆ సంపదను నీవు కలిగి ఉన్నవాడా, లక్ష్మీదేవిని నీ సొంతంగా నీ వక్షస్థానంలో ఉంచుకొని ఉన్నవాడా, నీ వీర చరిత్రలంతా నీ శౌర్య పరాక్రమ బలం గురించి అన్నీ కూడా మేము పొగడుతూ చక్కగా ఉండడం వల్ల మాలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నీడిపోతాయి. మేము వ్రతం చేయడానికి కూడా మాకు సహకరించు కృష్ణ అని ఆండాల్ తల్లి గోపికలు ఈ ఆసురంలో చెప్తున్నారు అనమాట. ఓకే, హరే కృష్ణ. టైం అయ్యచ్చు. ఉషా మాతాజీ పాడండి మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ ఉన్నారా? ఉషా మాతాజీ ఉన్నా మాతాజీ. టైం తక్కువే, తొందరగా ముగించండి. కర్పూరా నీరాంజనమివ్వరే కల్కి శ్రీరంగనాయకి, నేర్పుతో మీరు పాటలు పాడవే నీరజకు శుభదాయికకి. తిరువళ్ళీపుర తులసీవనమున తిరుగోత్వనమున పొంది, పెరియాళ్వాళ్పుర ప్రియపుత్రికనై పెంపొందిన మన గోదకును. కర్పూరా నిరాంజనమివ్వరే కల్కి శ్రీరంగనాయకి, నేర్పుతో మీరు పాటలు పాడవే నీరజకు శుభదాయికకి.
ముప్పది పాసురము అతిమోదంబున ముద్దుల రంగని పాడుచును ఒప్పున రంగని వరించిన మన వనజ దళాక్షిణి రాణికి కర్పూర నిరాంజనమివ్వరే కల్కి శ్రీరంగనాయకికి నేర్పుతో మీరు పాటలు పాడవే నీరజకు శుభదాయికకి సుందర గాత్రకు సురీతిర రాణికి ఇందుముఖి కమలేక్షనుకు మందయాన కుమారుని తల్లికి సుందర తనయకు కోమలాకి కర్పూర నిరాంజన మివ్వరి కల్కి శ్రీరంగనాయకికి నేర్పుతో మీరు పాటలు పాడవే నీరజకు శుభదాయికకి నేర్పుతో మీరు పాటలు పాడవే నీరజకు శుభదాయికకి నేర్పుతో మీరు పాటలు పాడవే నీరజకు శుభదాయికకి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చక్కగా చదివారు. హరి బోల్. ఎందుకంటే ఈ రోజు మనకి పాసురం కూడా భగవంతుని కీర్తిస్తూ మంగళహారతి ఆమె శాసనం చేస్తూ పోట్రీ అని చక్కగా చెప్పారు కదా. ఆ విధంగా ఆ సందర్భంలో ఇది పాడడం చక్కగా ఉంది. హరే కృష్ణ. తమిళ్ మాతాజీ కూడా చక్కగా వారు ఆ పాసురాలందరూ అముదా మాతాజీ, మళ్ళీ శ్రీవర మాతాజీ, విజయ మాతాజీ, ఇంకొక లక్ష్మీబాయి మాతాజీ అందరు కూడా చక్కగా వారు కూడా ఆ పాసురాలను మాతాజీ అది ఒకటి చెప్పాలనిపించింది నాకు. ఆ పాట వచ్చింది కదా, నాకు అది స్టడీ చేసుకొని రాసుకొని చెప్పాను మాతాజీ. ఈరోజు సందర్భం చూడండి, కరెక్ట్ గా ఆ హారతి మనము పాసురం చదువుకోవడము, అదే ఇది చేయడం బాగుంది. ఓకే, అదే మనము ఒక సంకల్పం చేస్తే భగవంతుడు దాన్ని కరెక్ట్ గా అనుకూలం చేస్తాడు. ఇంకా మంచిగా మీరు ఇంకా బాగా చేయండి అన్నట్టుగా సక్సెస్ ఇస్తారు. అది ఎప్పుడు భగవంతుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. చేస్తే మనకు తానుగా జరిగిపోతాయి. ఏది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉండదు. హరే కృష్ణ.